ఆకాశవాణి కోవిడ్-19 ప్రత్యేక వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడంలో ప్రజలకు కావాల్సిన వైద్య సాయం అందిస్తున్న ఫిజీషియన్లు నిజమైన హీరోలని గవర్నర్ తమిళసై సౌందరరాజన్ కొనియాడారు. అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ కాన్ఫరెన్స్ 2020 తమిళనాడు టాపికాన్ వర్చువల్ సదస్సులో గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లక్షల మంది ప్రాణాలు కాపాడడానికి ఫిజీషియన్లు తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి పనిచేస్తున్నారని గవర్నర్ పేర్కొన్నారు. వైద్యులు నిరంతరం తమ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడం ద్వారా మెరుగైన సేవలు చేయగలుగుతారన్న గవర్నర్ డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా కొత్త విషయాలను నేర్చుకోవడం మరింత సులభమవుతుందన్న విషయాన్ని గుర్తు చేశారు. డిసెంబర్ 31 వరకు కోర్టులు అనుసరించాల్సిన అన్లాక్ విధానాన్ని తెలంగాణ హైకోర్టు వెల్లడించింది. రాష్ట్రంలో అన్ని కోర్టులు తెరవాలని నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ మినహా మిగతా జిల్లాల్లో కేసుల విచారణ భౌతికంగా కొనసాగుతోంది. హైదరాబాద్ జిల్లాలోని సివిల్, క్రిమినల్ కోర్టులు కూడా తెరవాలని ఆదేశించింది. హైకోర్టులో డిసెంబర్ 31 వరకు ప్రస్తుత ఆన్లైన్ భౌతిక విచారణ విధానమే కొనసాగాలని నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 2237 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,42,967కు చేరింది. తాజాగా వైరస్ బారిన పడి మరో 12 మంది మృతి చెందగా మొత్తం మరణాల సంఖ్య 6,791గా ఉంది. కోవిడ్ నుంచి మరో 2,256 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 21,403 యాక్టివ్ కేసులు ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 86.63 లక్షల కోవిడ్ పరీక్షలు నిర్వహించినట్టు పేర్కొంది. భారత్లో కరోనా వైరస్ వ్యాక్సిన్ ఇప్పట్లో అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదని, ఒకవేళ వచ్చినా సాధారణ ప్రజానీకానికి చేరువవ్వడానికి ఏడాదికి పైగా సమయం పడుతుందని ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా తెలియజేశారు. ఇండియా మార్కెట్లో వ్యాక్సిన్ అందరికీ లభించాలంటే 2022 దాటే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. భారత్లో జనాభా ఎక్కువగా ఉన్నందున మరింత సమయం పట్టవచ్చన్నారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉంటాయని విలేకరులు ప్రశ్నించగా, దేశ జనాభాను దృష్టిలో ఉంచుకుని వీలైనంత త్వరగా అన్ని ప్రాంతాలకు వ్యాక్సిన్ సరఫరా చేయాలన్నారు. వ్యాక్సిన్ పంపిణీకి అనుకూలించేలా శీతల పరిస్థితులను కల్పిస్తూ సిరంజీలు, సూదులను పెద్ద మొత్తంలో అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉందన్నారు. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన కొన్ని రోజుల తర్వాత దానికంటే ఎఫెక్టివ్గా పనిచేసే మరొక వ్యాక్సిన్ వస్తే దానిపై పూర్తి స్థాయిలో చర్చించాల్సిన అవసరం ఉందని గులేరియా అన్నారు. వైరస్ తీవ్రతను బట్టి ఎవరికి ఏ వ్యాక్సిన్ ఇవ్వాలన్న దానిపై ఒక నిర్ణయానికి రావాలన్నారు. అయితే వ్యాక్సిన్తో కరోనా వైరస్ను పూర్తిగా నాశనం చేయలేమని గులేరియా స్పష్టం చేశారు. మహబూబాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. కరోనా లక్షణాలు కనిపించడంతో ఆయన పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో పాజిటివ్ రావడంతో ఇటీవల తనతో కాంటాక్ట్ అయిన వారందరూ జాగ్రత్తగా ఉండాలని, పరీక్షలు చేయించుకుని హోం క్వారంటైన్లో ఉండాలని ఆయన సూచించారు. పసిపిల్లలకు క్షయ సోకకుండా ఉండడానికి ఇచ్చే బీసీజీ వ్యాక్సిన్ వృద్ధుల్లో కోవిడ్ను తగ్గిస్తోందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్కు చెందిన పరిశోధకులు చెబుతున్నారు. 60 నుంచి 80 ఏళ్ల మధ్య వయసున్న వృద్ధుల్లో ఈ వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు తెల్ల రక్త కణాల్లోని టీ కణాలు, బి కణాలు, మోనోసైట్ల శాతం పెరగడాన్ని గమనించారట. 60 ఏళ్లు దాటి మధుమేహం, బీపీ, గుండె, మూత్రపిండాల వ్యాధులున్న వారిలో కోవిడ్ కారణంగా మరణించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే బీసీజీ వ్యాక్సిన్ ఇస్తే అది జ్ఞాపక శక్తికి సంబంధించిన కణాలను ప్రభావితం చేస్తోందని, తద్వారా కోవిడ్ సోకగానే రోగ నిరోధక శక్తిని ప్రభావితం చేస్తున్నట్టు, యాంటీబాడీల ఉత్పత్తిని పెంచుతున్నట్టు గుర్తించారు. ఆకాశవాణి
కోవిడ్-19 ప్రత్యేక వార్తలు ఇంతటితో సమాప్తం.